తాలూకా ప్రజల తాలూకా బలహీనత ఏంటంటే ఇలాంటివి ఏదో నమ్మిస్తే నమ్ముతుంటారు కాబట్టి ఇలాంటివి నమ్మొద్దని అందింది. అతను 62,000 రూపాయలు తీసేసుకున్నాడు. అది చట్టపరంగా రికవరీ చేయడం, బాధితులకు అందజేయడం అదంతా జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా తక్షణమే స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. నోటీసులు రావడం వచ్చిన వెంటనే ఎంబీపీ గారికి చెప్పడం జరిగింది. ఎంబీపీ గారు అతన్ని పట్టుకొని అదుపులోకి తీసుకుని ఆ డబ్బులు రికవరీ చేయడము, ఎవరైతే మోసపోయారో వాళ్ళకి న్యాయం చేయడం అనేది, ఆ డబ్బులు తిరిగి ఇప్పించి న్యాయం చేయడం కమిషనర్ పోలీసు గారి ఆదేశాల మేరకు చేయడం అనేది జరిగింది. దయచేసి ఎవరి ఫోటోలతో ఉన్నా ఇలాంటి మ్యాన్ ప్యాక్లు తుపాకులతో ఉంటే మీరు బిలీవ్ చేయొద్దు. ఆయన పోలీస్ అయితే ఆయనకి ఎక్కడో ఒక అధికారం ఉద్యోగం ఉంటుంది. నాకు ఇక్కడ ఉద్యోగం ఉంది, మా మురళీ గారికి ఇక్కడ ఉద్యోగం ఉంది, మా ధనంజయ గారికి ఇక్కడ ఉద్యోగం ఉంది, ఇక్కడ కూర్చున్నాం. ఆయనకి ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ కూర్చొని పని చేయాలి తప్ప ఇక్కడ మోసాలు చేయడం కాదు. చట్టపరంగా గట్టి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సిటీలో ఏ పోలీస్ స్టేషన్ కేసు ఉంది? గోపాలపట్నంలో ఒక కేసు ఉంది, ఎయిర్పోర్ట్లో ఒక కొట్లాట కేసు ఉంది, ఇక్కడ చీటింగ్ కేసు ఇక్కడ నమోదు చేయడం. ఇలా 2018 నుంచి మన దృష్టికి రావడం అనేది, మనకు అంతకు ముందు కూడా ఇలాంటి చీటర్స్ ఎప్పుడు అవకాశం దొరికినా చేస్తారు, ఎంతమంది చేస్తారు. మనకి కొట్లాట కేసు అక్కడ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ అయ్యింది. కాబట్టి మన దృష్టికి ఇప్పుడు మళ్ళీ నిన్న వీళ్ళు ఎంబీపీ వాళ్ళు బాధితులు వచ్చిన తర్వాత మళ్ళీ దృష్టికి రావడం జరిగింది. బట్ ఆయన ఆ విధంగా మీరు చెప్పినట్టు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి నేను సెలెక్ట్ అయ్యాను అని కొంతమంది పోలీస్ అధికారుల దగ్గరికి కూడా వెళ్ళడం అనేది జరిగింది అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వస్తాడు, నాకు ఎవరు నేను ఎస్ఐ సెలెక్ట్ అయ్యానంటే నేను అవన్నీ కూడా చెక్ చేయను కదా, కూర్చోండి అని అంటాం మనం. కాబట్టి అలాంటి అవకాశాలు కూడా ఈ రోజుల్లో ప్రతి వాడి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, ఫోటోలు తీస్తుంటారు, దాన్ని మిస్యూజ్ చేస్తారు. కాబట్టి నమ్మొద్దు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఉంటాయి, పోలీసులతో తీసుకుని ఈ తుపాకులు రిపర్లు రకరకాలైన ఉంటాయి. మీరంతా వాడి చేతిలో మోసపోవద్దు అని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మీకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికీ ఇక్కడ కేసు నిన్న మోసము ఇంపర్సనేషన్, పోలీస్ అని ఇంపర్సనేట్ చేసే దాంట్లో తద్వారా మోసం చేయడం అనేది నిన్న చేయడం జరిగింది. బాధితులు ఉన్నారండి, అంటే వాళ్ళు మీరు వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, మీరు మాట్లాడి వాళ్ళ వయసు కూడా మీరు తీసుకోవచ్చు అంతే. ఇసాము 7 years లోపల కాబట్టి మరి మళ్ళీ చట్టం ప్రకారం చేసుకోవాలి కదా మనం. ఇచ్చారు. తదుపరి ఓకే, ఈరోజు మీతో ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే లోచన్ కుమార్ అని, చెల్లిపోయిన లోచన్ కుమార్ అనే ఒక కురవాడు తను ఏదో పోలీసులని, పోలీస్ దగ్గర సీజ్డ్ వాహనాలని కూడా తక్కువ రేట్లకి ఇప్పిస్తానని చెప్పేసి అని, ఇలా చీట్ చేస్తున్నాడని చెప్పేసి అని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ ఎవరైతే చీట్ చేశారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వలివాడు రామ్ సాయి గోపాల్ అని వాళ్ళ దగ్గర సీజ్డ్ వెహికల్స్ ఇప్పిస్తానని చెప్పేసి ఒక 62,000 రూపాయలు, 61,900 రూపాయలు తీసుకున్నారు. కాబట్టి అతని మీద ఒక చీటింగ్ కేసు, ఇంపర్సనేషన్ కేసు అనేది రిజిస్టర్ చేసి ఆయన మీద చర్య తీసుకోవడం, లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ వ్యక్తి చాలామంది దగ్గర ఇలా పోలీసు అని చెప్పడం అనేది జరుగుతుంది అనేది మాకు వచ్చిన సమాచారం. మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు మోసపోకూడదనే ఉద్దేశంతో పత్రికాముఖంగా తెలియజేద్దామని చెప్పేసి అని మిమ్మల్ని కలవటం అనేది జరిగింది. ఈ లోచన్ కుమార్ అన్న అతను ఇక్కడ బాజీ జంక్షన్ దగ్గర ఉంటాడు. ఇతని మీద ఇంతకుముందు గోపాలపట్నంలో ఒక కేసు, ఎయిర్పోర్ట్లో కూడా ఒక కొట్లాట కేసు ఇది కూడా నమోదైంది. ఈయన మీద తదుపరి మేము నిన్న కూడా ఎంబీపీలో కేసు రిజిస్టర్ చేశాము. దాన్ని అతని మీద చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలెవరు కూడా ఇలా పోలీస్ అని చెప్పినా, పోలీస్ దగ్గర ఫేవర్ చేస్తామని చెప్పినా, లేదా ఉన్నతాధికారులతోటి ఎవరితోటైనా ఫోటోలు తీసుకుని, జనరల్గా ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, రండి సార్ ఒకసారి ఫోటో అని అంటారు. మేము ప్రజలకి చెరువులో ఉంటాం, ప్రజల మనోభావాలు కూడా దెబ్బతీయకూడదు కాబట్టి
రండి అని ఒక ఫోటో తీస్తాను. నేను కూడా చాలా సందర్భాల్లో తీసుకునే పరిస్థితి అనేది ఉంటుంది. అలాంటివి ఏమైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోచన్ కుమార్ గురించి మీకు ప్రజలెవరు అతను పోలీస్ అని చెప్పినా, పోలీస్ వాహనాలు, పోలీస్ సామగ్రి, పోలీస్ ద్వారా బెనిఫిట్, పోలీస్ ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పినా మీరెవరు నమ్మొద్దని, ఏదైనా అలాంటి అతని చేతిలో మోసపోయిన వాళ్ళు ఉన్నా మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాంటి ప్రయత్నాలు ఏదైనా జరిగినా మీరు దాన్ని తిరస్కరించాలని ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా ప్రజల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఈపీలో ఈయన ఒక 61,900 రూపాయలు తీసుకుని మీకు పోలీసుల దగ్గర సీజ్ చేసిన వెహికల్స్ వేలం ద్వారా తక్కువ రేట్లకి ఇప్పిస్తామని చెప్పేసి అని, అలాగే ఈయన ఏదో పేపర్లో ఐడి ప్రూఫ్లు, పేపర్లో వచ్చిన తాలూకా పత్రికా పేపర్ కటింగ్లు కూడా చూపించి, టీవీ న్యూస్లో వచ్చినవి చూపించి, ఇవన్నీ కూడా మేము పట్టించాము, మేము చేశాము అని తప్పుతో పట్టించడం. చీటర్కి ఏంటంటే అన్ని రకాల అవకాశాలు కూడా అతను వినియోగించుకుంటాడు. ప్రజలు నమ్మించడానికి ప్రతిదీ కూడా చూపిస్తాడు. ఇప్పుడు మీకు చెప్పాను, కానీ ఒక ఫోటో తీస్తాడు, నాతో పాటు వస్తాడు, హాయ్ భయ్ అని మనం ప్రజల్ని రిసీవ్ చేయం కదా. నాదని ఇప్పుడు కిందకు వస్తాడు, హాయ్ భయ్ అని నేను చేసి ఫోటో తీస్తాను. తీస్తే ఇదిగోండి ఏసీపీ గారు నాకు బాగా దోస్తుని కానీ ఇంకోటారు కానీ చెప్తాడు. నేను కూడా పోలీస్ అధికారిని అని చెప్తాడు. నేను పోలీస్ సెలక్షన్ అయ్యాను, ఎస్ఐ సెలెక్ట్ అయ్యానని కూడా చెప్పడం జరుగుతుంది. ఆయనేమి అలాంటిదేమి మా దృష్టిలో అయితే అలాంటి అధికారిక సెలక్షన్స్ ఏమి లేవు. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మి మోసపోవద్దు. సెలెక్ట్ అయ్యాను, నేను ట్రైనింగ్ కూడా వెళ్ళానని చెప్పుకొని స్టేటస్ కూడా పెట్టడం జరిగింది. దాని అది నిజంగా ఉన్నాయి సార్. అతను ఏమి అధికారికంగా మా దగ్గర ఉంటాయి. మరి అలాంటివన్నీ చూస్తేనే మోసగాడికి పెట్టుబడి ఏంటి? ఎదుటి వ్యక్తిని నమ్మించడం, అదే వాడి పెట్టుబడి. నమ్మించడానికి తగ్గట్టు ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తుంటారు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ నా వాకి టాకీ పెడతాను, నా బాడీ వాడిని కెమెరా పెడతాను. జస్ట్ మనం ప్రజలకి పోలీసు అందుబాటులో ఉంటారు కాబట్టి మేము ప్రతి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఆ వాకి టాకీ చేతిలో పెట్టుకోవడం, ఏదో సందర్భంలో పెట్టుకోవడం అనేది జరగవచ్చు. దాని అడ్వాంటేజ్ తీసుకుంటుంటాను. నేను కూడా వాకి టాకీ ఏదో చూస్తానంటే నేను ఇస్తుంటాను. మేము కూడా చాలా మనకి అక్టోబర్ 21 సందర్భంగా కూడా ఓపెన్ హౌస్ పెడుతుంటాం అమరవీరులో. అప్పుడు కూడా ప్రతి వాళ్ళు పట్టుకోవడం అనేది చేస్తుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.